ఇండియన్ మార్కెట్స్ ఇవాళ 1% కన్నా ఎక్కువ లాసెస్ తో క్లోజ్ అయ్యాయి. హెవీ సెల్లింగ్ చూసాం మేము అక్రాస్ ద బోర్డ్, అక్రాస్ స్టాక్స్. సెన్సెక్స్ 790 పాయింట్స్ లాసెస్ తో క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 250 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. అనలిస్ట్ అనుసారంగా డొమెస్టిక్ ఎక్విటీస్ ఒక కన్సాలిడేటింగ్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రతి డిప్ ఏది మేము మార్కెట్ లో చూస్తున్నాం అది మళ్ళీ ఒకసారి అక్కడ బాయింగ్ అవుతోంది. లోవర్ లెవెల్స్ లో బాగా స్ట్రెంగ్త్ కనబడుతోందని అనలిస్ట్ అనడం. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇండియా జీడిపి గ్రోత్ డేటా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఏ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్లో లాసెస్ అయ్యాయి? నంబర్ 1, బ్రాడర్ మార్కెట్లో బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసీస్ రెండు ఆల్మోస్ట్ 2% లాసెస్ చూసాయి. న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి దట్ సెబీ ఏమో యాసెట్ మేనేజర్స్ కి చెప్పింది ఇన్వెస్టర్స్ కి రిస్క్స్ గురించి చెప్పడానికి ఏవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ తో అసోసియేటెడ్ ఉంటాయో అలాంటి రిస్క్. సో దానివల్ల మేము రబ్ ఆఫ్ ఎఫెక్ట్ చూసాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో. సెక్టర్స్ లో అన్ని ఇండిసీస్ ఎన్ఎస్సీలో ఇవాళ లాసెస్ తోటి ట్రేడ్ అవుతూ ఉండేవి. నిఫ్టీ, మీడియా, రియల్టీ, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ ఇండిసీస్ ఇవి బిగ్గెస్ట్ లూజర్స్, సెక్టోరల్ లూజర్స్ ఉండేవి ఇవాళ. నిఫ్టీ, బ్యాంక్, మెటల్, ఇన్ఫ్రాలో కూడా మేము 1% కన్నా ఎక్కువ ఇవాళ సెల్లింగ్ చూసాం. ఎఫ్ఐఐస్ ఆల్సో బాగా సెల్లింగ్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్స్లోని, అండ్ దాట్ ఆల్సో అది కూడా ఒక పెద్ద కాంట్రిబ్యూటర్ ఉండేది వాళ్ళ మార్కెట్ ఫాల్లోని. అండ్ అఫ్ కోర్స్ ఇండియా జీడిపి డేటా, యుఎస్ ఎకనామిక్ డేటా, జీడిపి, పీసీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ రాబోతున్నాయి, రిలీజ్ అవబోతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం డైరెక్షన్ కోసం స్ట్రగుల్ చేస్తూ కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ బాగా కాషియస్ గా ఉన్నారు, ఇండియాలోనే కాదు వరల్డ్ ఓవర్. సో ఇండియన్ మార్కెట్స్ కూడా అదే వీక్నెస్ ఇవాళ రిఫ్లెక్ట్ చేశారు ఏవి గ్లోబల్ మార్కెట్స్ లో కూడా నడుస్తోందో. చైనా ప్రాపర్టీ సెక్టర్లో టర్మాయిల్ వల్ల కూడా ఏషియా మార్కెట్ ఇవాళ ఇంపాక్ట్ అయింది. అండ్ ఇండియాలో ప్రాఫిట్ బుకింగ్ కూడా మార్కెట్స్ని వే డౌన్ చేసింది. ఎందుకంటే Q3 జీడిపి గురించి కొంచెం ఇన్వెస్టర్స్కి కన్సర్న్స్ ఉన్నాయి దట్ జీడిపి పొటెన్షియలీ 6.6%కి కిందకి రావచ్చని. సో అది కూడా మార్కెట్ సెంటిమెంట్ని బాగా హిట్ చేసింది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇవాళ మార్కెట్ అగేన్స్ట్ పనిచేసాయి. అండ్ దాట్స్ వై మేము చూసాము హెవీ సెల్లింగ్ అవుతూ బెంచ్ మార్క్స్లో కూడా అండ్ బ్రాడర్ మార్కెట్స్లో కూడా. దీనివల్ల ఓవరాల్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి.